అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వరంగల్ వెళ్తున్నాము. సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఈ వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెకుంట అనే ప్రాంతం నుండి మనోజ్ గారు మన ఆఫీస్ కి ఫోన్ చేయడం జరిగింది. వారి ఊర్లో ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉందని, అది కాకతీయుల కాలం నాటిదని, ఆ దేవాలయ కేంద్రంగా అలాగే వారి ప్రాంతంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని, దానికోసం సంస్థ సహకారం కావాలని వారు ఆ సందర్భంగా మనల్ని కోరడం జరిగింది. తర్వాత ఒక 3 నెలల తర్వాత నేను వేరే పని మీద ఆ వరంగల్ వెళ్ళినప్పుడు నేను కూడా ఆ దేవాలయం దగ్గరికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఎవరైతే ఆ దేవాలయ నిర్వాహకులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే నేను వెళ్ళినప్పుడు గమనించినటువంటి విషయం ఏంటంటే, ఈ గొర్రెకుంట అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బాగా కన్వర్షన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో సుమారుగా 70% మంది మతం మారిపోయి ఉన్నారు. అప్పటికే కేవలం ఒక 30% అంతకంటే తక్కువ మాత్రమే హిందువులు ఉన్నటువంటి ప్రాంతం నేను అది గమనించడం జరిగింది. సో నేను అనేక విషయాలు ఆ సందర్భంగా అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఆ దేవాలయ నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది. అది చాలా పురాతనమైనటువంటి శివాలయము. నేను వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి చిన్న చిన్న మరమ్మతులు అవి చేస్తున్నారు. నేను వాటితో మాట్లాడి గుంటూరు వచ్చిన తర్వాత మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా వారి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఒక మైక్ సెట్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ దేవాలయానికి ధ్వజస్తంభము అలాగే నవగ్రహ ప్రతిష్ఠ కూడా చేస్తూ ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనమని మళ్ళీ వారు ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రస్తుతం నేను వరంగల్ వెళ్తున్నాను. అయితే ముందుగా వరంగల్లో మన మిత్రులైనటువంటి మోహన్ గారి దగ్గరికి వెళ్లి వారిని తీసుకొని మనం ఆ దేవాలయం దగ్గరికి వెళ్దాము. ఇప్పుడే వరంగల్ వచ్చి మోహన్ గారిని పికప్ చేసుకున్నాము. వారే మా మోహన్ గారు. సో మాకు కొండంత అండవారు ఎప్పుడు కూడా. గతంలో గుంటూరులోనే ఉండేవాళ్ళు, ప్రస్తుతం వృత్తిరీత్యా వరంగల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం. ఇప్పుడు వారితో కలిసి మనం గొర్రెకుంట నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. అదే నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను మామూలుగా, దేవాలయం ఆంతర్యం ఏంటి, దేవాలయం ద్వారా మనిషి ఎలా ఎదగాలనే విషయాన్ని మనం మర్చిపోయామండి. భగవంతుని మనం తల్లి అంటున్నాం, తండ్రి అంటున్నాము. మన తల్లిదండ్రులని ఎవరైనా దూషిస్తే మనం ఊరుకుంటాం ఈ రోజుల్లో. కానీ ఈ రోజు భగవంతుడి యొక్క దూషణ జరుగుతున్నా, దేవాలయానికి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదు సమాజంలో. అన్నదానం అంటే వేల సంఖ్యలో వస్తున్నారు, పూజాగ్రతువులు అంటే 100ల సంఖ్యలో వస్తుంటారు. కానీ దేవాలయానికి సమస్య అంటే మాత్రం 10ల సంఖ్యలో కూడా ఎక్కడా కనిపించట్లేదండి. ఇది కేవలం మన ప్రాంతానికి కాదు, భారతదేశం అంతటా ఉన్నటువంటి సమస్య. సో ఇలాంటి స్థితిలో మనం హిందువులని చెప్పుకోవడానికి చాలా బాధపడాలండి. కాబట్టి ప్రతి వారం ఒక సత్సంగం పెట్టుకొని దేవాలయ కేంద్రంగా అసలు మన చరిత్ర ఏంటి, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటూ మీరు ఏదైనా సత్సంగాల కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలన్నా, వేరే ఏదైనా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మా సంస్థ వైపు నుంచి, మా వైపు నుంచి సహకారం ఉంటుందని, అలాంటి కార్యక్రమాలే జరగాలని, ఇది పేరుకి దేవాలయంగా కాకుండా ధర్మ జాగరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. సార్, మీరు 1 year ముందు మా గుడి దగ్గరకు వచ్చి మాకు చెప్పడం జరిగింది సార్. మేము నిర్ణయంలోనూ మేలుక తెచ్చినట్టుగా అవడం జరిగింది సార్. 1 year నుంచి మేము కష్టపడి మీ మాట మేము దాన్ని వినియోగించుకొని ఈ అటున మన గుడి ఇంత వెలుగులోకి రావడం మీ దీవెనలు సార్. మీరు మాకు చెప్పడం మాకు చాలా ధన్యవాదాలు సార్. మీరు రావడం మాకు ధన్యవాదాలు సార్. 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావడం, వచ్చి మమ్మల్ని నిర్వహణలోనూ మేలుక తీసినట్టుగా చేసినట్టుగా అయ్యి ఇక రోజున మన గుడిని మనం ఒక అభివృద్ధి చేసుకొని, మన హిందూ అయి పుట్టినప్పుడు దేవుడు అనేది తల్లిదండ్రుల దేవుడే అని వాస్తవానికి మాకు తెలియదు సార్. ఏదో చెప్పడం లేక అట్లా అవడం జరిగింది సార్. ఈ రోజున ఈ విధంగా ఉండడం అనేది మీ వల్లనే సార్. మీరు ఆ మైకులు ఇవ్వడం, మీరు ఇంకా ఎన్నో అన్నిటికీ ముందుకు వద్దామనే ఆలోచనలో మాకు చెప్పడం జరిగింది సార్. దయచేసి మీరు ఇంకా ఎన్నో దేవుని కోసం, మన కోసం, మన హిందూ సాంప్రదాయం కోసం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. మీకు థ్యాంక్ యూ సార్.
మైల్ రాయి మాకు అంటే ఈ తరం నిలబెట్టిందని ఒక మైల్ రాయి. మా తాతలు ఎంతో మంది ట్రై చేసారు కానీ కాలే, ట్రై చేసినా కాలేదు. ఇది మూడో తరంలో స్థిరపడ్డానండి. మామూలుగా సంకల్పం బలం అనేది చాలా గొప్పదండి. మనం ఒక టైంలో తీసుకున్న సంకల్పం అది అప్పుడు నెరవేరకపోవచ్చు, కానీ అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సంకల్పం ఎవరో ఒకరి ద్వారా అది బయటకు వస్తుంది. వాళ్ళు అప్పుడు సంకల్పించుకున్నారు కాబట్టి అది ఇప్పటికైంది అంతే. కాకపోతే మా తరంలో రావడం మాకు సంతోషంగా ఉన్నది. ఎలాగైతే మనందరికీ అయోధ్య రామ మందిరం మన తరంలో జరగడం మన అదృష్టంగా భావిస్తాం. మన గ్రామానికి మన శివాలయం ఖచ్చితంగా అంతే. అంతే, ఇది మాత్రం నిజం. అలాగే వెళ్ళొస్తాను, తప్పకుండా వస్తాను, మళ్ళీ వస్తూనే ఉంటాను. జై శ్రీరామ్. గ్రామంలో పుస్తకం శివనామ స్మరణ మీ సంవత్సరం ద్వారా వినబడ్డాను. ఈ రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు జనగాం జిల్లా పూర్తి సమయ కార్యకర్తలైనటువంటి మధుకర్ గారు, వెంకన్న గారు కూడా హాజరయ్యారు. ఎవరైతే దేవాలయం నిర్వహిస్తున్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది అనేక విషయాలు. భవిష్యత్తులో దేవాలయ కేంద్రంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అనే దానికి సంబంధించి కూడా ప్రణాళికల గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, సహజంగా పట్టణ ప్రాంతంలో మనం ఈ హిందూ చైతన్యం అది చూస్తూ ఉంటాము, కానీ ఈ మధ్య కాలంలో నేను ప్రయాణించినటువంటి రూరల్ ప్రాంతాలన్నింటిలో కూడా హిందూ చైతన్యాన్ని బాగా గమనిస్తున్నాను. అదే ఈ రోజు ఈ గొర్రెకుంట ప్రాంతంలో కూడా చూడడం జరిగింది. వాళ్ళలో ఏదో ఒకటి చెయ్యాలి ఈ హిందుత్వం గురించి అనేటువంటి తపన బాగా కనిపించింది. అది నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా అనిపించింది. అతి త్వరలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఆ ప్రాంతంలో ప్రారంభించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రత్యేకంగా మనోజ్ గారికి వీడియో ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం అందించినటువంటి ఆతిథ్యానికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున, ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి చివరికి బయలుదేరే వరకు కూడా ప్రతి క్షణం వారు చూపించినటువంటి ప్రేమకు, ఆతిథ్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గత కొంతకాలంగానే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మనం ఎలా చేస్తున్నాం అనేది నా పర్యటన ద్వారా చిత్రీకరించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేము మీ నుంచి ఆశిస్తుంది ఒకటే, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి అలాగే సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి హిందూ సమాజం మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాము. అలాగే మీ ప్రాంతంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మనం అందరం కలిసి బలమైన హిందూ సమాజం నిర్మాణం దిశగా పనిచేద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.